గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 38వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయము 38వ వచనము. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తును విమర్శిస్తున్నటువంటి పరిసయ్యులతో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు ఈ మాటలు. పరిసయ్యులకు యేసుక్రీస్తు యొక్క మాటలు నచ్చటం లేదు. ఆయన సిద్ధాంతాలు, ఆయన పద్ధతులు అన్నీ కూడా వారి పారంపరానికి బద్ధంగా విరుద్ధంగా ఉంటున్నాయి. అది పరిసయ్యులకు పక్కలో బల్లెంలాగా తయారైపోయినాయి. ప్రియులారా, అనేకసార్లు పరిసయ్యులు యేసుక్రీస్తు యొక్క పద్ధతులను అభ్యంతరం చెప్పారు. అయినా యేసుక్రీస్తు వారు వారి దాడిని సమర్థవంతంగా తిప్పుకొడుతూనే వస్తున్నారు. ఆ పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని ఆయన మార్గాలను తప్పు అని నిరూపించలేకపోయారు. అలాగని ఆయన మార్గాలు సరైనటువంటివి అంగీకరించదగినవి కూడా అధికారికంగా వారు అంగీకరించలేకపోయినటువంటి పరిస్థితి. పరిసయ్యులు ఇరకాటాన్ని గమనించినటువంటి యేసుక్రీస్తు వారు తన అనంత జ్ఞానాన్ని బట్టి మానవ స్వభావాన్ని ఉపమాన రీతిగా చెప్పారు. అదే లూకా సువార్త 5:37 నుంచి 39 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే, ఎవడును పాత తిత్తులతో క్రొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయాలి. పాత ద్రాక్షరసము త్రాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడనూ లేడు, పాతదే మంచిదగును అని చెప్పేసి వేదవాక్యంలో చెప్పింది. ఈ సంగతి పరిసయ్యులకు ఒక బోధ. అంటే పాత ద్రాక్షరసానికి అలవాటు పడిపోయినటువంటి వారు యేసుక్రీస్తు వారు చేస్తున్న క్రొత్త బోధ, ఆ క్రొత్త ద్రాక్షరసం, ఈ క్రొత్త ద్రాక్షరసానికి వారు తట్టుకోలేకపోతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఒక క్రొత్త ద్రాక్షరసానికి ఆ పరిసయ్యులు భరించలేనటువంటి వారుగా పిగిలిపోయినటువంటి తిత్తులాగా తయారవుతున్నారు. ప్రియులారా, అదేంటో రేపటి దినంలో కూడా మీతో చెబుతాను. అప్పటిదాకా దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై నడిపించి ఆస్వాదించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆ రోజు పరిసయ్యులు ఏ విధంగా అయితే మీ మాటలను అంగీకరించలేకపోయారు, ఈరోజు కూడా చాలామంది మీ మాటలకు విరుద్ధంగా మాట్లాడుతున్న వారు ఉన్నారు నాయన. మీ మాటలు అంగీకరించగలిగిన మనస్సు ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.